కాకినాడలో మత్స్యకారులంతా ఎమ్మెల్యే ద్వారంపూడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉండి నిన్ను ప్రశ్నిస్తే నా గురించి మాట్లాడాలి కానీ నా కులం కోసం కాదని ఆయన అన్నారు. పొరపాటుగా మాట్లాడితే వెంటనే క్షమాపణ చెబుతారని, కానీ ద్వారంపూడి ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని అన్నారు. కాకినాడలో దౌర్జన్యం, దోపిడీ చేస్తున్న ద్వారంపూడిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కొండబాబు కోరారు. ఈ రోజున రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళింది ఈ రోజున. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రోజున నువ్వు మాట్లాడిన మాటలు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎస్, కాకినాడ ఎక్స్ఎమ్మెల్యేగా, గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తాను. ఎక్స్ఎమ్మెల్యేగా ఈ రోజున కాకినాడ నగరంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మీరు చేస్తున్న దౌర్జన్యాలు, దానిపైన మిమ్మల్ని విమర్శిస్తున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నా గురించి మాట్లాడాలి. నేనైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి. నా గురించి మాట్లాడకుండా నా కులం గురించి మాట్లాడావు నువ్వు. ఓకే, మరి ఈరోజు మరి ఈ కులం ఏం చేసింది ఏంటన్నది వాళ్ళు చెప్తున్నారు. అన్నీ నేను చెప్పలేను, కానీ ఆ చరిత్ర అంతా చాలామంది చెప్తున్నారు. ఈరోజు నాకు కొంత తెలుసు, కొంత తెలియంది కూడా చెప్తున్నారు. ఇలాంటి చరిత్రలను మా కులాన్ని మీరు కించపరిచారు, క్షమాపణ చెప్పాలని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు నువ్వు చెప్పట్లేదు, ఇన్ని రోజులైంది.